మొహరం పండగ మొదటి రోజు నుండి 10వ రోజు వరకు ఎంతో ఘనంగా జరుపుకున్నాము. కానీ 10వ రోజు మాత్రం ఇలా జరుగుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. పెద్ద ప్రమాదమే తప్పింది. ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో చెప్తాను. అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మొహరం పండగ సందర్భంగా 10 రోజుల నుంచి పల్లెటూర్లలో అయితే చాలా సంబరాలు అయితే జరుగుతున్నాయి. ఊరున పీర్లని ఊరేగింపుతూ చాలా చక్కగా డప్పుల మూతలతో సన్నాయి నాదాలతోటి అందంగా అలంకరించి తిప్పుతూ ఉన్నారు. ఇంత బాగా జరుగుతున్న ఈ మొహరం పండగని మీ ఊర్లో కూడా ఎలా జరుపుకుంటారో కామెంట్లో చెప్పండి. వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లతో అయితే పిలుస్తారు. మా ప్రాంతంలో అయితే మేము వీటిని సవార్లు అని పిలుస్తాము. కొన్ని ప్రాంతాలలో అయితే పీర్లని అంటారు. ఇంకొన్ని ప్రదేశాలలో పంజాలు అని కూడా పిలుస్తారు. మా ప్రాంతంలో అయితే ఒక్కో రోజు ఒక్కో సవారిని ఫస్ట్ బట్టలతో అలంకరించి దానిపైన పూలమాలలు, నోట్ల దండలు, నిమ్మకాయ దండలతో అలంకరించి డప్పుల మూతల మధ్యలో తీసుకొచ్చి బయటకి ఊరేగింపుగా ఇంటింటికి తిప్పుతూ ఊరేగిస్తారు. దీన్ని ఎత్తుకున్న వాళ్ళు డప్పుల ఎలా మూత మోగిస్తూ ఉంటే వీళ్ళు అంత చక్కగా తిప్పుతూ ఆడిస్తూ ఉంటారు. అది చూడ్డానికైతే చాలా బాగుంటుంది. 10వ రోజు మాత్రం ఉదయం నుంచే సంబరాలు అయితే మొదలవుతాయి. పల్లెలలో అయితే ఇంకా ఘనంగా జరుపుకుంటారు ఈ మొహరం పండుగని. అయితే ఉదయం నుంచి వీటిని వాడవాడల్లో తిప్పుతూ ఉన్నప్పుడు వాటికి ఎదురుగా వేరే ఏవైనా సవాళ్ళు వచ్చినప్పుడు ఆ రెండు కూడా ఎదురెదురుగా ఉండి కొట్టువడడం అనేది చేస్తారు. దీనిని మేమైతే మా సైడు కొట్టువడడం అని అంటారు. ఇలా జరిగినప్పుడు అందరూ కూడా అసైదులా అంటూ అరుస్తూ కేకలైతే కొడతారు. వీటితో పాటు డప్పుల మూతలనైతే ఇంకా ఎక్కువగా మోగిస్తారు. ఇక ఇదంతా పూర్తయ్యాక రాత్రిపూట వెలుగుల మధ్యలో వీటిని చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవు. ఇక ప్రమాదం విషయానికి వస్తే ఇది జరిగింది తాంసీ మండలంలో. సవారీని ఊరేగింపుగా తీసుకొస్తున్న సమయంలో ఒక చిన్న నిప్పురవ్వ అయితే పూలకి అంటుకొని చాలా తొందరగా పై వరకైతే మంటలు పాకిపోయాయి. ఇక దాన్ని మోస్తున్న అతను దాన్ని నెమ్మదిగా కిందికైతే వంచడంతో ఆ మంటలన్నిటినీ కూడా పక్క వాళ్ళందరూ కూడా ఆర్పేశారు. అంతా కూడా సద్దుమణిగిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.